1905లో తిరిగి దాన్ని పునరుద్ధరణ జరిగిన సంవత్సరం అది. నేను ఇందాక చెప్పాను, అలెగ్జాండర్ రే మొట్టమొదటిసారిగా ప్రపంచానికి 1906లో ఘంటసాల కేవలం శైవ క్షేత్రమే కాదు, బౌద్ధ క్షేత్రం అని తొలిసారిగా ప్రపంచానికి ప్రకటించినటువంటి విదేశీయుడు. చూడండి, బందర్కి రైలు అంటే ఇందాక విజయవాడ, ఇది బందర్. ఆనాటి పేరు బందర్ కనుక వెంకటసుబ్బయ్య గారు బందర్ అనే చెప్పారు. తర్వాత మచిలీపట్నం అయింది 1908లో. మన ఇల్లు పొలాలు రిజిస్టర్ చేసుకోవాలన్నప్పుడు కల్లపల్లి వెళ్ళవలసి వచ్చేది. ఇది 1909లో మొట్టమొదటిగా ఇప్పుడు మన వెంకటకృష్ణ గారి హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేదు, మోమ వెళుతున్నాం. ప్రాథమిక బాలికా పాఠశాల అంటే ఆడపిల్లలకి చదువు కోసం ప్రత్యేకంగా 1913లోనే ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈ గ్రామంలో బాలికలకి విద్య విడిగా చెప్పబడుతుంది అన్నమాట. గ్రంథాలయం ఇప్పుడు జలేశ్వరాలయం ముందుగా అప్పట్లో ఉండేది, ఈ తరం వాళ్ళు కొందరికి తెలియకపోవచ్చు. 1914లో ఆ లైబ్రరీ గ్రంథాలయం అక్కడ ప్రారంభించబడింది. పంచాయతీ బోర్డు, ఆ పేర్లు కొత్త పిల్లలు గుర్తుంచుకోవాలి. పంచాయతీ బోర్డు 1918లోనే మన గ్రామానికి రావడం జరిగింది. పంచాయతీ బోర్డు అది గ్రామంలో 1920లో తీసుకున్నటువంటి మన ఆనాటి పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం శాసనసభ ఎన్నికలని ఈ గ్రామం బహిష్కరించింది. ఒక్క ఓటు కూడా వేయకుండా ఆ తేదీ అది. కొన్ని పేర్లు చెప్పలేకపోతున్నాం. 1922లో సత్తుల దిప్ప చట్ట నిర్మాణం. మరి ఎవరైనా పెద్దలు చెప్పాలని. సత్తుల దిప్ప చట్ట నిర్మాణం 22లో జరిగింది అది. బోయిల కట్ట చట్ట నిర్మాణం ఇది 1923లో జరిగింది. ఇందాక ప్రస్తావనకు వచ్చింది మహాత్మా గాంధీజీ 24/1924 సంవత్సరంలో ఘంటసాల రావడం జరిగింది. ఆయన ఈ గ్రామాన్ని సందర్శించినటువంటి ఆ ప్రత్యేకతను గుర్తుంచుకొని ఉన్నత పాఠశాలకి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు సత్రం సెంటర్ అనే విషయం మాత్రమే ఈనాటి పిల్లలకు తెలుసు. కానీ అక్కడ ఒక అన్న సత్రం ఉంది. చుండూరి నాగభూషణం గారి సత్రం నిర్మాణం అనేది 1928లో జరిగింది. కోట దెబ్బలు దగ్గర బౌద్ధ శిల్పాలు బయటపడినాయి. ఇప్పుడు చూడాలంటే నేను మనం చూసాను, అసలు దెబ్బలు లేవు. అక్కడ తెల్ల రాతి మొక్కలు లభించినాయి. అంటే మన చుట్టుపక్కల ఎక్కడా కూడా తెల్ల శిల్పం, తెల్ల రాయి లేదు. అంటే అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి కోట దెబ్బల దగ్గర ఈ బౌద్ధ విగ్రహాలని తయారు చేశారు. ఇది చూడండి, ఇప్పుడు మీరందరూ కూడా నిన్న జగదీశ్వరాలయం లోపలికి వచ్చి అన్ని చూశారు. అంతకు ముందు ఉన్నటువంటి ఆ ముఖ మండపాన్ని 1929లో ప్రారంభించబడినట్టుగా ఘంటసాల చరిత్రలో ఉంది. అన్నపూర్ణాంబ ఆలయ నిర్మాణం 1931లో జరిగింది. ఒక 1932లో కృష్ణా జిల్లాలోనే సంచలనంగా జరిగినటువంటి ఒక సరికొత్త కార్యక్రమం హరిజనులతో పూజ. ఇది ఆ తారీఖు ఇక్కడ కొంచెం గమనించాలి. షష్ఠి గుడికి బయట హరిజనులతో పూజ జరిగింది.
అంటే కుల వ్యవస్థను నిర్మూలించాలి అనేటటువంటి సదుద్దేశం అప్పుడే ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని నేటి తరం గుర్తుంచుకోవాలి. ఇందాక చెప్పింది బయట వరకే పూజలు, కానీ లోపలికి కూడా పూజ జరపడానికి మన పెద్దలు నిర్ణయించి హరిజన దేవాలయ ప్రవేశం అనేది ఆ రోజుల్లో చాలా సంచలనమైనటువంటి తేదీ. అది నూతన భవన ప్రారంభం. ఘటసాల నుండి కొడాలి వరకు మెటల్ రోడ్డు, దయచేసి ప్రతి మాట గుర్తుంచుకోవాలి. మెటల్ రోడ్డు అంటే కంకర్ అలాంటిది, రబీష్ అనేటటువంటిది 52లో వచ్చింది. అది వరకు డొంక మార్గాలు మాత్రం అంటే మట్టి రోడ్లు ఉండేవి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇక వస్తాయి. 1960లో మొట్టమొదటిసారిగా మన ఊరికి కరెంట్ వచ్చింది. ఆ విషయం ఎలా తెలుసు అంటే, మీ కరెంట్ లైన్లో ఒక్క అంకితో ఉన్నటువంటి ఇళ్ళు ఉంటాయి, అది వాళ్ళ ముందు పెట్టుకున్నారనమాట. మన ఊరికి కరెంట్ వచ్చిన రోజు అది. చూడండి, టెలిగ్రామ్ దరిదాపు ఇప్పుడు లేదు, ఇంటర్నెట్ ఇవి వచ్చిన తర్వాత. 1960లో పోస్ట్ ఆఫీస్ ఉండేది. మన మాస్టర్ గారి ఇంటి దగ్గర ఏంటో టక 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 మనం మోసం అవుతుంటే వెళ్ళి వినేవాళ్ళం, మనకేమైనా అర్థం అవుతుందేమో అని. అది పోస్ట్ మాస్టర్ తప్ప శబ్దం ఎవరికి తెలియదు. టెలిగ్రామ్, రింగ్ మరి మొదట ఫోన్ మోగింది 1962లో ఈ గ్రామంలో. మొట్టమొదటి టెలిఫోన్, 1-2 ఫోన్లు ఉండేవి. ఎవరికైనా ఫోన్ కాల్ వస్తే భారత రాష్ట్రపతి నుంచి పిలుపు వచ్చినంత ఫోన్తో ఆయన వెళ్ళేవాడు. ప్రజలందరూ కూడా చూసేవాడు, అబ్బా ఈ ఫోన్ వచ్చిందంట అని. ఇప్పుడు అసలు మన జేబులోనే 3 రకాల ఫోన్లు ఉంటున్నాయి. పశుగణాభివృద్ధి ఉప కేంద్రం అంటే విశ్వేశ్వరాలయం ఎదురుగా పశువులు